అది నిరసన అంటే అది ఉపాధ్యాయ సమస్యల మీద అంటే ఖచ్చితంగా నిలబడే వ్యక్తి, కనబడే వ్యక్తి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు గారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మొన్న రీసెంట్గా మేము సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర పేరుతో 18 జిల్లాలు తిరగడం జరిగింది. అందులో మేము చూసినటువంటి వ్యక్తి మా సోదరుడు. ఆయన ఒక ఎమ్మెల్యే అనిపించింది, ఒక ఎంపీ అనిపించింది, ఒక మినిస్టర్ అనిపించింది నాకైతే. ఆయన ఎవరో తెలుసా? టీటీడీ ఉపాధ్యాయుల యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గారిని, చీర్ల కిరణ్ గారిని రాష్ట్ర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. అలాగే కడప కింగ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ జనార్దన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నా. మీకు ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నాం. గత ప్రభుత్వం అంటే భయపడిన వాళ్ళే ఎక్కువ, కానీ భయపడకుండా బాధ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య వేదిక అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గత ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించేలా ప్రభుత్వాన్ని మార్చడంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పాత్ర ఉందంటే అది ఐక్య వేదికలో కొంత భాగం. మేము తీసుకొచ్చినటువంటి చరణం, ఆ చరణానికి కారణమైనటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ప్రభుత్వ రవాణా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేదారేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. అలాగే ఏపీసీపీఎస్ల అత్యంత కీలకంగా పనిచేసి ఈరోజు ఫోటోలో కీలకంగా ఉంటూ అంతకు మించి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాని ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మాగంటి శ్రీనివాస గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నా. అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్ గారితో పాటు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శిగా కూడా తీసుకొచ్చా. అందులో సత్యనారాయణ గారిని, రఘునాథ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు పర్సనల్గా